హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే ఈ వీక్ యొక్క మేజర్ సపోర్ట్స్ ఏంటి, మేజర్ రెసిస్టెన్సెస్ ఏంటి, అలానే రేపు మనం ఎలా ట్రేడ్ చేయాలి అనేది కూడా మనము క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో లాస్ట్ వరకు వీడియోని చూడడానికి ట్రై చేయండి. అలానే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంకొక 30 సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే చాలు, మనం 2300 మార్క్ని అయితే రీచ్ అయిపోతాము. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే వీడియో చూశాక మీరు ఏమనుకుంటున్నారు, మీ వ్యూస్ ఏంటి అనేది కూడా కమెంట్ రూపంలో షేర్ చేయండి. అలానే వీడియోని కూడా క్లియర్గా లైక్ చేయండి. సో అబ్జర్వ్ చేయండి, ఈ వీక్ మనకి మార్కెట్ క్లియర్గా చాలా మంచి ఫాల్ అనేది జరిగింది. మీరు క్లియర్గా చూస్తే ఇక్కడే ఓపెన్ అయ్యి డోజీ ఫామ్ అయింది వీక్లీ టైం ఫ్రేమ్లో. దాని అర్థం ఎక్కడ ఓపెన్ అయింది అక్కడే క్లోజ్ అయింది. బట్ ఎంత పెరిగిందో అంత ఫాల్ అయిపోయింది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎలా ట్రేడ్ చేయాలి, మేజర్ సపోర్ట్స్ ఏంటో, మేజర్ రెసిస్టెన్సెస్ ఏంటి అనేది ఒకసారి నిఫ్టీలో క్లియర్గా చూద్దాము. సో ఫస్ట్ నేను ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్ ఈ 22,800 అనేది చూస్తున్నాను నేను. ఈ 22,800 అనేది మేజర్ సపోర్ట్. ఇది కూడా బ్రేక్ అయిపోయింది అంటే 22,300 విల్ బి యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. సో నేను ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ ఇవి చూస్తాను. ఇది బ్రేక్ అయిపోయిందంటే మనందరికీ తెలుసు, మళ్ళా రౌండ్ ఫిగర్ 22,000 విల్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్. మరి రెసిస్టెన్సెస్ ఏంటి అంటే, రెసిస్టెన్స్ వచ్చేసి నేను యాజ్ ఆఫ్ నౌ మనకి ఈ 23,400 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే 24,400, 24,000 కూడా ఉంది. సో ఇంకా లాంగ్గా చెప్తున్నాను నేను. సో ఇవి ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్, రెసిస్టెన్సెస్ మనకి నిఫ్టీకి. ఫైన్ సార్, మరి మనం రేపు ఎలా ట్రేడ్ చేయాలి ఇలా ఉంటే మార్కెట్ అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. మీరు చూడొచ్చు, మనకి ఫ్రైడే రోజు మార్కెట్ కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉంది. పెద్ద ఏం మూమెంటం అనేది కూడా ఏం కనిపించలేదు మనకి. సో ఒకసారి మనకి ఇవాళ లో అంటే 22,900 అంటే ఈలో మన నుండి 19th మార్చ్లో వచ్చేసి మనకి మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో రెసిస్టెన్స్గా వచ్చేసి మనకి 23,350 జోన్ అనేది కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. మరి రేపు ఎక్కడికి వస్తే బై చేయాలి, ఎక్కడికి వస్తే సెల్ చేయాలి అంటే 23,300 లెవెల్ బ్రేక్ అయ్యింది అంటే ఆఫ్ కోర్స్ 400 కూడా అనుకోవచ్చు. చాలా మంది 400 తీసుకుంటారు. 350 to 400 జోన్ కానీ బ్రేక్ అయిందంటే మనం ఈజీ టార్గెట్ 23,600. ఇది బ్రేక్ అయిపోయిందంటే 800 వరకు మనం క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఇది నేను చూస్తున్న అప్ సైడ్ ఒక ట్రేడ్స్. డౌన్ సైడ్ ఖచ్చితంగా 22,900 లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్స్ అనేది క్లియర్గా తీసుకుంటాను. ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉండిపోయింది అంటే నేనైతే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. సో ఇవి నేను చూస్తున్న మేజర్ సపోర్ట్స్, రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. మార్కెట్ సపోర్ట్ దగ్గరికి వచ్చి రివర్స్ అయినా కూడా నేను అప్ సైడ్ ట్రేడ్స్ తీసుకుంటాను. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి రివర్స్ అయినా కూడా నేను డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. మోర్ ప్రాబిలిటీస్ అనేవి మనం డిస్కస్ చేసుకుంటాము, అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైం కూడా మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది క్లియర్గా ఒక 200 to 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ దగ్గరే ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. సో ఓపెన్ అవ్వగానే రేపు సెల్ పుట్టు తీసుకోవడము, కాల్ తీసుకోవడం కాకుండా వెయిట్ చేద్దాం. సపోర్ట్ తీసుకుని బౌన్స్ అవుతుందా, లేదా సపోర్ట్ బ్రేక్ అవుతుందా ఏంది అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. మనకి మార్కెట్ ఎలా ఓపెన్ అయింది అండ్ అలానే ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అయినా చేంజ్ అయినా కూడా నేను అన్ని క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే, రైట్ సైడ్ బాటమ్ కౌంటర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి క్లియర్గా, నేను దేన్ని ప్రమోట్ చేయట్లేదు. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకండి. మనకి ఆల్మోస్ట్ 1,700 సబ్స్క్రైబర్స్ ఉన్న టెలిగ్రామ్లో ఇదే మన ఒరిజినల్ టెలిగ్రామ్ ఛానల్. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ మీరు ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు. సో నేను అవైలబుల్గా ఉన్నప్పుడు లిఫ్ట్ చేస్తాను, లేకపోతే మా టీం కూడా లిఫ్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి టెలిగ్రామ్స్లో యాడ్స్ రన్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఆ యాడ్స్ రన్ అవ్వడం కూడా నేను రన్ చేస్తున్నాను అనుకుంటున్నారు, అది నేను రన్ చేయను.
టెలిగ్రామ్ యాప్ అనేవాడు రన్ చేస్తాడు మన గ్రూప్స్లో. సో అది గుర్తుపెట్టుకోండి. యాడ్ రన్ చేసినప్పుడు అక్కడ మీకు ఏడి అని కనిపిస్తే క్లియర్ గుర్తుపెట్టుకోండి. నేను ఏది ప్రమోట్ చేయట్లేదు. ఫేక్ టెలిగ్రామ్స్లో జాయిన్ అయ్యి డబ్బులు అనేది లూజ్ అవ్వకండి. సో ఇది లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ యొక్క మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ చూద్దాం ఒకసారి క్లియర్గా మనము. సో స్టిల్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి మేజర్ సపోర్ట్ జోన్ దగ్గరే క్లోజ్ అయింది. సో ఈ జోన్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ 1,950,000 మనకి నెక్స్ట్ మేజర్ సపోర్ట్. ఇది బ్రేక్ అయిపోయింది అంటే మనకి ఫైనల్ సపోర్ట్ వచ్చేసి 50,500 అనమాట. ఇది మరి రెసిస్టెన్సెస్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే రెసిస్టెన్సెస్ క్లియర్గా మనకి 55,100 దగ్గర ఉంది. ఇది బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ ఈజీలీ 56,000 అనేది కూడా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ వీక్ నేను మేజర్గా చూస్తున్న సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ బ్యాంక్ నిఫ్టీకి ఇది. రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి మనము క్లియర్గా చూద్దాము. మీరు చూడొచ్చు సేమ్ బ్యాంక్ నిఫ్టీ అంతా ఒకలానే మూవ్ అయ్యాయి మనకి ఫ్రైడే రోజు ఒక కన్సల్టేషన్ ఫేస్లో ఉండిపోయింది. క్లియర్గా నాకు ఈ 53,000 300 250 జోన్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. అప్ సైడ్కి వచ్చేసి నాకు క్లియర్గా 54,200. అదే సేమ్ ఈ కన్సల్టేషన్ అప్ డౌన్ ఏదో ఒక సైడ్ మనకి బ్రేక్ అవ్వాలి. ఆ రోజు హై అయినా బ్రేక్ కావాలి, ఆ రోజు లో అయినా బ్రేక్ కావాలి. బ్రేక్ అయితేనే మనం ట్రేడ్స్ అనేది తీసుకుంటాం. ఈజీ టు ఈజీ మనము టార్గెట్స్ అనేది పెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఎంత కన్సల్టేట్ అయితే అంత మంచి మూవ్స్ అనేది మనకు వస్తుంది. బట్ డౌన్ సైడ్ తీసుకునేటప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వెంటనే 53,000 ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి తర్వాత మార్కెట్ మూవ్ బట్టి మనము కొత్త ఎంట్రీ అయినా తీసుకోవడము లేకపోతే రివర్సల్ ట్రేడ్ అయినా తీసుకోవడం అనేది మనము క్లియర్గా చూస్తాం బ్యాంక్ నిఫ్టీలో. సో ఇవి నేను చూసిన బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడ్స్. లెట్స్ గో టు సెన్సెక్స్. సో సెన్సెక్స్ మనకి ఈ వీక్ ఒక డే తక్కువ ఉంది. సో ఫాస్ట్గా ఎక్స్పైరీ అనేది ఉంది కాబట్టి మనం జాగ్రత్తగానే ట్రేడ్ చేయాలి. సో బ్యాంక్ సెన్సెక్స్ ఒక మేజర్ సపోర్ట్స్, మేజర్ రెసిస్టెన్సెస్ చూద్దాము. సో యాజ్ ఆఫ్ నో సెన్సెక్స్ మనకి 74,500 దగ్గర ఉంది కాబట్టి 74,000 విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. అది బ్రేక్ అయిపోయిందంటే 73,000 అనమాట. సో ఇది మేజర్ సపోర్ట్స్. మేజర్ రెసిస్టెన్సెస్ ఏంటి అంటే 75,500. 75,500 బ్రేక్ అయిపోయింది అంటే దాని తర్వాత మనకి 76,000 77,000 ఇవి మనకి మేజర్ రెసిస్టెన్సెస్. ఈ వీక్ ఒక మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ నేను చూస్తుంది ఇది. ఫైన్. ఇంకా రేపు మనం ఏ ట్రేడ్ తీసుకోవాలి, సెన్సెక్స్లో ఏ లెవెల్ బ్రేక్ అయితే బై చేయాలి, ఏ లెవెల్ బ్రేక్ అయితే సెల్ చేయాలి అనేది ఒకసారి మనం క్లియర్గా చూద్దాము. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మన డైలీ అనాలిసిస్ వీడియో చూస్తూ మనీ అనేది క్లియర్గా మేక్ చేసుకుంటున్నారు. అలానే మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను ట్రేడ్స్ పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోయినా కూడా మీరు క్లియర్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఇస్తాను. మనకి ప్రీమియం ఛానల్ కూడా ఉంది. సో మీకు మోర్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీరు మా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లెట్స్ గో టు సెన్సెక్స్. సెన్సెక్స్ ఒక మేజర్ రెసిస్టెన్స్ 72,250. మేజర్ సపోర్ట్ మనకి లో అనమాట 74,000 బ్రేక్ అయితేనే మనం డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. తీసుకున్న ఒక 500 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము డౌన్ఫాల్ అనేది. సో హై అంటే 75,250 లెవెల్ బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్కి టార్గెట్ అనేది పెట్టుకొని 75,800 750 పెట్టుకోవచ్చు. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది అంటే 76,500 వరకు పెట్టుకోవచ్చు. సింపుల్ ప్లాన్. కన్సల్టేషన్ ఫేస్లో ఉంటే ట్రేడ్ తీసుకున్నాము, ఏదో ఒక లెవెల్ బ్రేక్ అయితేనే మనము బయింగ్ సెల్లింగ్ చేస్తాము. సో ఈ లెవెల్స్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్ని లెవెల్స్ నేను క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇస్తాను. సో ట్రై టు జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీరేమనుకుంటున్నారు, మార్కెట్ ఇంకా ఫాలో అవుతుందా, ఈ వార్ ఇష్యూ వల్ల ఇక్కడి నుంచి బౌన్స్ వస్తుందా ఏంది అనేది మీ వ్యూని షేర్ చేయండి. దాన్ని బట్టి నేను రేపు మండే రోజు నా వ్యూ అనేది క్లియర్గా షేర్ చేస్తాను నేను. సో డన్ గైస్, థ్యాంక్ యూ ఆల్.